yours, creations and life. హే గాయ్స్, ఈరోజు మనము ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. సింపుల్గా క్విక్గా అయిపోయే ఎగ్ బిర్యానీ రెసిపీ. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేద్దాము. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. ఇంకో స్టవ్ మీద కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 cups ఆఫ్ ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ బాయిల్ అయ్యాక మనము గరం మసాలాలు యాడ్ చేద్దాము. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మీకు ఇష్టమైన గరం మసాలాలన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనము ఆనియన్స్ని యాడ్ చేద్దాము. ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం బిర్యానీలోకి మరియు గార్నిష్ కోసం వాడుకుందాం. అందుకోసం నేను ఎక్కువ ఆనియన్స్ని యూస్ చేశాను. ఆనియన్స్ను బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసి కొన్ని ఆనియన్స్ గార్నిష్ కోసం తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి ఎగ్స్ని కూడా పీల్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రైకి మనం టమాటాస్, పచ్చిమిర్చి యాడ్ చేసి ఇంకొంచెం ఫ్రై చేద్దాం. మిక్సీ జార్లో మనము గార్లిక్, జింజర్, గరం మసాలాస్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి మనం తగినంత ఉప్పుని యాడ్ చేద్దాం. నేను ఎక్కువగా మోస్ట్లీ కల్లుప్పుని యూస్ చేస్తాను కుకింగ్లో. ఇప్పుడు మనము మిక్సీలో గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలాలు యాడ్ చేద్దాం. ఇలా ప్లెయిన్గానే చేసుకోవచ్చు. దీనికి మీరు పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడు 3 glasses రైస్కి 6 glasses వాటర్ని వేసి బాగా మరగనివ్వాలి. ఇలా బాగా తెలుతున్న వాటర్లో ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేద్దాం. ఒకసారి మంచిగా అంతా కలిపి ప్రెషర్ కుక్కర్ని పెట్టేద్దాం. ఇప్పుడు మనము 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పీల్ చేసిన ఎగ్స్, ఫ్రై చేసిన ఆనియన్స్, క్యాష్యూ నట్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సింపుల్ అండ్ క్విక్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం ఎగ్స్ని సపరేట్గా ఆయిల్, కారము, పసుపులో కూడా ఫ్రై చేసుకొని లైట్గా యాడ్ చేసుకోవచ్చు రైస్కి. అది మన టేస్ట్ని బట్టి మనం ట్రై చేయవచ్చు. ఇప్పుడైతే నేను ప్లెయిన్ ఎగ్స్ని యాడ్ చేసేసాను. నేను ఇప్పుడైతే ప్లెయిన్ ఎగ్స్ని కొంచెం సేపు బిర్యానీ రైస్లో కలుపుతున్నాను. కొంచెం ఎగ్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. పొడి పొడిగా, టేస్టీగా, అలాగే స్పైసీగా చాలా మంచిగా వచ్చింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేయండి. ఎంతో ఈజీగా, క్విక్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ట్రై అండ్ షేర్ యువర్ కమెంట్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ guys. Don't forget to like, subscribe and press that notification bell. Do follow us on Facebook and Instagram. Thank you. Bye.